హైదరాబాద్ నగరం ఒకవైపు దాని చారిత్రక వారసత్వాన్ని కాపాడుకుంటూనే మరోవైపు ఆధునిక పోకడలను స్వీకరిస్తూ అన్ని రకాల సంస్కృతుల జీవన శైలిని ప్రతిబింబిస్తుంది. అసలైన కాస్మోపాలిటన్ కల్చర్ను అద్దం పడుతోంది మన భాగ్యనగరం. ఇందులో భాగంగానే నైట్ లైఫ్ కల్చర్కు హైదరాబాద్ బాగా అలవాటు పడింది. ఇందులో పబ్స్, నైట్ ఫుడ్ ఎక్కువగా ఆదరణ పొందాయి. అయితే పబ్స్ వలన సమస్యలు ఉంటాయని కఠినమైన టైమింగ్స్ అమలు చేసిన ఫుడ్ బిజినెస్ టైమింగ్స్ విషయంలో కొద్దిగా నిబంధనలు సడలించారు. దీంతో నైట్ ఫుడ్ సెంటర్లు నగరమంతటా విస్తరించాయి. ఇందులో ఎంతో ఫేమస్ అయిన నైట్ ఫుడ్ సెంటర్ DLF ఒకటి. ఇక్కడ షవర్మా, బిర్యానీ, కబాబ్లు, మ్యాగీ, టిఫిన్స్ మరియు ఐస్ క్రీంలు ఇలా దొరకని వస్తువు అంటూ ఉండదు. కొంతమంది కోరి మరీ ఇక్కడికి వచ్చి తింటే, కొంతమంది నైట్ షిఫ్ట్స్ లో ఉద్యోగాలు చేసేవారు తమ ఆకలి తీర్చుకుంటున్నారు. ఈ ఫుడ్ సెంటర్లు రాత్రి 1 గంటల వరకు తెరిచి ఉంటాయి. తిరిగి ఉదయం 3 గంటలకు ప్రారంభమవుతాయి. అందుకే ఎంత రాత్రైనా ఫుడ్ దొరుకుతుందని ఇక్కడికి వేల సంఖ్యలో జనాలు వస్తూ ఉంటారు. కానీ కరోనా వచ్చి ఈ ఫుడ్ బిజినెస్ పైన ఎంతగానో భారం పడేలా చేసింది. కరోనా లాక్డౌన్ పుణ్యమా అని కొన్ని నెలల వరకు ఈ నైట్ ఫుడ్ సెంటర్స్ అన్నీ మూతపడ్డాయి. పగలు రాత్రి తేడా లేకుండా ఇవి మూతపడి ఫుడ్ సెంటర్లకు ఎక్కడ లేని నష్టాన్ని తీసుకొచ్చాయి. కరోనా వేవ్ తగ్గాక ఈ ఫుడ్ ప్లేసెస్ కొద్దిగా పుంజుకోవడం మొదలయ్యాయి. 2023లో పాత గవర్నమెంట్ 24 గంటలు షాప్ తెరిచి ఉండొచ్చు అనే జీవోని తీసుకొచ్చింది. ఈ జీవో ప్రకారం సంవత్సరానికి 10,000 రూపాయలు కడితే చాలు షాప్స్ ని నిరంతరం తెరిచి ఉండొచ్చు. కానీ ఈ నిబంధన అమలు చేయడానికి ముందు పోలీసుల నుండి క్లియరెన్స్ రావాల్సి ఉంటుంది. అందుకే జీవో ఉన్న సెక్యూరిటీ సమస్యల దృష్ట్యా కొన్ని షాపులు 12 గంటల వరకు అనుమతిస్తే కొన్ని 1 గంటల వరకు అనుమతించారు. కానీ అక్టోబర్ నెలలో ఎలక్షన్స్ రూపంలో ఈ ఫుడ్ సెంటర్స్కి తిరిగి కష్టాలు మొదలయ్యాయి. తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల వరకు గచ్చిబౌలి ప్రాంతంలోని DLF స్ట్రీట్ ఫుడ్ సెంటర్లు రాత్రి 11 గంటల్లోగా దుకాణాలు మూసివేయాలని పోలీసులు ఆదేశించారు. ఇది కేవలం 1 నెలనే అనుకున్నారు అక్కడ వారంతా. కానీ ఎలక్షన్స్ అయిపోయాయి, కొత్త సీఎం కూడా వచ్చాడు. కానీ నిబంధనలు అలానే కొనసాగుతున్నాయి. ఇప్పుడు షాప్స్ ని 11:45 వరకే మూసివేయాలని పోలీసులు రోజు వచ్చి ఆదేశిస్తున్నారు. దీంతో 12 తర్వాత ఆ ప్రాంతమంతా నిశ్శబ్దంగా మారిపోయింది. ఇలానే కొనసాగితే అక్కడ వ్యాపారాలన్నీ మూసివేయాల్సిన పరిస్థితి ఉందనే భయాన్ని అక్కడ షాప్ యజమానులు వ్యక్తం చేస్తున్నారు. 12 వరకు షాప్స్ మూసివేయాలనే నిబంధన ప్రకారమే DLF లోని ఫుడ్ సెంటర్లు మూసివేస్తున్నామని పోలీసులు అంటున్నారు. ఇక్కడే కాదు, వేరే నైట్ ఫుడ్ సెంటర్లైన మల్కం చెరువు, IDL లేక్, ITC కోహినూర్ దగ్గర కూడా ఇవే నిబంధనలు అమలు చేస్తున్నామని అధికారులు అంటున్నారు.